రజిత్ గారు చెప్పండి, ఏంటి ఆయన మీద ఉన్న కేసులు ఏంటి, ఏమేమి ఉన్నాయి? వంశీ గారు అంటే అసలు ఈ అలీషా అనేది మనం జనరల్ గా హాలీవుడ్ మూవీస్ లోనో ఎక్కడో చూస్తుంటాం వంశీ గారు, ఇలాంటి మూవీస్ చూస్తుంటాము. కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది అని అనేది మన అందరం కూడా ఈ అలీషా చరిత్ర చూస్తేనే తెలుస్తోంది. ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఒక చిన్న కిరాణా ఏమంటారు కిరాణా స్టోర్ ఉంటుంది కదా వంశీ గారు, అక్కడి నుంచి షిప్పులకి కిరాణా సరుకులు వాళ్ళు, ఎందుకంటే అక్కడ వచ్చి యాంకరేజ్ పోర్ట్స్లో షిప్స్ ఉంటారు, కొన్నాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కిరాణా సరఫరా జరుగుతుంటుంది వంశీ గారు. అవి మోసే ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఏం ఎదగలేదు, మొత్తం అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నీ పట్టుకొని చివరికి ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ షిప్పుల వ్యాపారంలో షిప్పుల కంపెనీలో ఈ మెరైన్ కంపెనీల్లో ఇతను ఒక ప్రముఖుడు అంట వంశీ గారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ మెరైన్ కంపెనీస్లో అలీషా ఒక ప్రముఖుడు అంట ప్రపంచవ్యాప్తంగా. సముద్రం మీద ఈ 3 సముద్రాలే కాదు, ఇంకా అసలు సముద్రం మీద ఏదన్నా ఈవెంట్స్ జరగాలన్నా ఏం జరగాలన్నా కానీ అలీషా పర్మిషనే అంట వంశీ గారు, ఇటు ఆఫ్ షోర్ అయినా ఆన్ షోర్ అయినా. ఇంత అంటే జనరల్గా మనం దావూద్ ఇబ్రహీం గురించి చాలా గొప్పగా అంటే ఎక్కడుంటాడో ఏంటో మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నాడని చెప్పి అందరం దావూద్ ఇబ్రహీం గురించి విన్నాం వంశీ గారు. అంతకు మించి కనిపిస్తోంది అలీషా చరిత్ర చూస్తుంటే. ముఖ్యంగా అంటే మనం ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అక్కడ ఫస్ట్ ఓఎన్జీసీ రాకతోటి కాకినాడ కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ వచ్చి సర్వేలు చేస్తున్నప్పుడు అక్కడ ఒకవేళ వాళ్ళు వచ్చి అక్కడ కనుక రిగ్గులు ఇవి వేసి సర్వే చేసి అక్కడ కార్యకలాపాలు కనుక ప్రారంభిస్తే మొత్తం అంటే అక్కడ మత్స్య సంపదకి మత్స్యకారులకి ఇద్దరికీ కూడా ప్రమాదం అనేది ఒక పేరు పెట్టి వాళ్ళతోటి పెద్ద ఉద్యమంలాగా చేయించారంట వంశీ గారు 2008 నుంచి 2012 వరకు. ఆ ఉద్యమంలాగా ఆ కార్యకలాపాలు అప్పుడు వచ్చినాయి. ఇతను అక్కడ ఉద్యమంలాగా చేయించి మీరు అన్నట్లుగా ఒక 10 రోజుల పాటు మొత్తం ఆ కార్యకలాపాలన్నీ చేసిన తర్వాత ఇతనికి రిగ్గులు బంకర్లకు సంబంధించిన కాంట్రాక్టు అదేవిధంగా సర్వే షిప్పులకు సంబంధించి ఇవి మొత్తం ఇతనికి చేజిక్కించుకున్న తర్వాతే అక్కడ ఓఎన్జీసీ కార్యకలాపాలు ప్రారంభమైనవి వంశీ గారు. ఓఎన్జీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అత్యంత ప్రెస్టేజియస్ సంస్థ వంశీ గారు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రీమియర్ సంస్థగా ఉన్న ఓఎన్జీసీ కార్యకలాపాలని అలీషా ఆ రోజుల్లోనే అడ్డుకోగలిగాడు వంశీ గారు. అది అతను సరే ఇక అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆ ఓఎన్జీసీ రిగ్గులు బంకర్లు అదేవిధంగా ఈ సర్వే షిప్లు ఈ కాంట్రాక్ట్లతోటి చిన్నగా ఒకేసారి ఆ 4 ఏళ్లలో 2008 నుంచి 12 లోపలే అతను కోట్లకు పడగలెత్తాడంట. అదే సమయంలో మనం ఇక్కడ కూడా చాలా మందిని ఈ ఆయిల్ మాఫియా గురించి వింటుంటాం వంశీ గారు. అంటే కాకినాడ పోర్ట్లో మొత్తం పైప్ లైన్లోంచి ఆయిల్ లాగుతారంట, ఆ ఆయిల్ లాగిన ఆయిల్ మొత్తం కూడా ట్యాంకర్లు తరులుతూ ఉంటాయంట అని చెప్పి మనం వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అది ఎలా జరుగుతుంది అనేది, ఎందుకంటే అది లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా పైప్స్ ద్వారా ఎడిబుల్ ఆయిల్స్ కానీ అదేవిధంగా స్లడ్జ్ ఆయిల్ అంట వంశీ గారు. అంటే రజిత్ గారు దొరగారి ఫోటో వచ్చింది ఒక్కసారి, అలీషా ఇప్పుడు దొరగారి ఫోటో వచ్చింది పక్కనే, మీరు చెబుతూ ఉండగానే విశాల గున్ని వెనకమాల అది కట్టుకొని ఉన్నాడు చూసారండి, అలా కట్టుకొని ఉండరు కదా, దావూద్ ఇబ్రహీం కూడా అట్లా కట్టుకొని ఉండరు, మొత్తాన్ని మాస్క్ కట్టేసి కర్చీఫ్ కట్టి ఆయన నుంచోబెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే విశాల్ గున్ని అప్పుడు ఆయిల్ మాఫియా కేసులో అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఫోటో పెట్టారు. ఆయనట నీతిమంతుడట, ఆయనట సచ్యులుడట, ఆయనట ఏంటండి ఆయన చెప్పింది ఏంటి, ఎక్కడ ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదట, ఆయనట ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాడట, ఆయనట సంపద సృష్టిస్తున్నాడట. ఏందట ఆయనట ఎవరు వెనకమాల నుంచుని ఆయన విశాల్ గున్ని వెనకమాల నుంచొని ఉన్నారు కదా, ఏది ఆ మధ్యలో సెంటర్లో ఆయన, ఆ ఫోటో తీసి ఇప్పుడు ఈ ఫోటో వేయండి, ఆయన ఫోటో వేయండి, ఈయనట ఆయనట, ఈయనే ఆయన. ఏంటో ఇదంతా అసలు ఏమి జరుగుతుంది ఆయన. ఈయన పవన్ కళ్యాణ్ గారికి సవాల్ ఇసురుతాడట, ఏంది నా గురించి తప్పుగా మాట్లాడితే, నా గురించి తప్పుగా రాస్తే, నా గురించి తప్పుగా వేస్తే కేసులు వేస్తాను. ఏంటిది ఉరు ఓఎన్జీసీని బెదిరించి మాఫియాని బెదిరించి అక్కడ ఒక పెద్ద ఇల్లీగల్ దందా నడుపుతూ ఏమేం చేశారో తీయటం. రేపు సిబిసిఐడి వస్తుంది కదా, నువ్వు అసలు ఏం జరిగింది మొత్తం ఏమేమి కేసులు ఉన్నాయి ఏంటనేది ఎంతసేపు చేస్తారు. ఇక ఎక్కడి నుంచి కదులుతారా, ఇక్కడి నుంచి అసలు వ్యాపారం చేయగలుగుతారా,
ముంబైలో వ్యాపారం చేయగలుగుతారా? అసలు ఇతని వలన అసలు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో చూడాలి. అంటే ఇలాంటి స్మగ్లింగ్ చేసినటువంటి ఆయిల్ స్మగ్లరు మరి రేపు భవిష్యత్తులో ఎక్కడెక్కడ పోయి ఏమేం చేస్తాడో తెలియదు కదా. ఒక ఆయిల్ స్మగ్లరు మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఏమొస్తాయో గన్నులు వస్తాయా లేకపోతే ఏమొస్తాయో తెలియదు, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో తెలియదు అన్నారు కదా. మరి ఇలాంటి ఆయిల్ మాఫియాలో ఉన్న తర్వాత ఏమేమి రావచ్చు కదా డబ్బుల కోసం వాళ్ళు చేసే పనుల్లో. అజిత్ గారు చూశారు కదండి ఆ ఫోటో. అవునండి, మనం చూస్తున్న ఫోటోనే సరిగ్గా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఒక పైప్ లైన్ ఉంటది కదా వంశీ గారు, ఆ ఎడిబుల్ ఆయిల్స్, అదే విధంగా ఈవెన్ అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత వచ్చే ఆయిల్ ఉంటది కదా వంశీ గారు, డీజిల్ కి సంబంధించి, అది అన్న పేరుతోటి ఒరిజినల్ పెట్రోలియం కి సంబంధించి తరలింపు, ఆ రెండిటికి సంబంధించిన పైప్ లైన్లకి ఈయన అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్లు వేసేసి తన గోడౌన్ అక్కడ పెట్టేసి మొత్తం ఆ అదంతా తీస్తుంటే, అంటే ఒకవైపు శుద్ధి చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటది కదా వంశీ గారు, పెట్రోల్ కి సంబంధించి పెట్రోలియం ఉత్పత్తుల్లో, దాన్ని కూడా ఇతను అంటే ఆ పేరుతోటి ఒరిజినల్ ఆయిల్ ని మొత్తం లాగేసి అన్నీ కూడా మొత్తం పెద్ద ఎత్తున అక్కడ ఆ రోజు ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడితేనే అరెస్ట్ చేశారు వంశీ గారు. ఆ సందర్భంగానే ఇలా కూడా చేస్తారా అని చెప్పి మొత్తం ఆ రోజు అదొక సంచలనం వంశీ గారు. అది అక్కడి నుంచి ఆయన ఆ తర్వాత చిన్నగా ఈ ఓఎన్జీసీ ఇది వచ్చిన తర్వాత ఇటు నుంచి ఇది పట్టుకున్న తర్వాత షిప్ మేకింగ్లోకి వెళ్ళిపోయాడు వంశీ గారు. అంటే ఈ వెజల్స్ తయారీకి సంబంధించి పరిశ్రమలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి కూడా అక్కడెక్కడ అనుమతి లేకుండా అవి మొత్తం కూడా తయారు చేయడం, అమ్మడం, కొన్న వాళ్ళందరూ కూడా లాస్ట్కి దానికి ఒక అనుమతి లేకుండా ఎక్కడికక్కడ సీజ్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి ఇక ఏం చేయాలో ఒక అర్థం కాని పరిస్థితి అనమాట. మొత్తం కూడా అంటే ఇతను షిప్పింగ్ కంపెనీ పెట్టి ఎంతో మందిని ముంచారు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు వంశీ గారు. అది ఒకవైపు. అదేవిధంగా మీరు ఇంత ముందు చెప్పారు అనంత్ రెడ్డికి సంబంధించి మొత్తం 2014 ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఫండింగ్ మొత్తం ఈయనే అంట వంశీ గారు. సరే, రాజకీయాల్లో అజిత్ గారు తప్పులేదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, కొంచెం ఆలోచించాలి. పద్ధతి ఏంటంటే ఆయన చాలా అనుమానాలు వచ్చినాయి కాకినాడ పోర్టు పైన, ఆయన జరుగుతున్న అంశాలు ఆయన దృష్టికి రావడంతో ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలామందిని అడిగితే ఇక్కడ అలీషా అనేటువంటి మొత్తం దందాలు అతనండి చేసేది, పోర్టులోకి రావాలన్నా ఎవరన్నా బయటికి వెళ్ళాలన్నా షిప్ రావాలన్నా షిప్ వెళ్ళాలి, మొత్తం అతనండి క్రైమ్ అని చెప్పారు. దాంతో ఏంది అజిత్ గారు ఆయన బయటకు వచ్చి ఏం చెప్పారు, ఎవరు ఇతను మొత్తం మాఫియా నడుపుతున్నాడు, ఎవరు ఈ అలీషా అన్నాడు. ఇది బయట వేయండి, పవన్ కళ్యాణ్ గారు బయట వేయండి, పవన్ కళ్యాణ్ గారు బయట వేయండి, పవన్ కళ్యాణ్ గారు బయట వేయండి. వారు ఆ పదం అడగడంతో అటెన్షన్, ఎవరు ఆయన, ఎవరు అలీషా అని. అలీషా ఎవరన్నప్పుడు మిగిలినటువంటి మనం మీడియా కూడా ఎవరైతే అడిగినప్పుడు అతను వేయండి, బయట వేయండి. Alisha, get a report on Alisha. Who is that Alisha? Get a report on Alisha. ఓనర్ ఎవరంటే ఇద్దరు పేర్లు చెప్పారు. వన్ ఈజ్ అరబిందో వాళ్ళదంట. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు పదే వినిపిస్తా ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని, ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు, ఇవన్నీ చూడాలి. హూ ఇస్ దట్ అలీషా? గెట్ ఎ రిపోర్ట్ ఆన్ అలీషా. హూ ఇస్ దట్ అలీషా? గెట్ ఎ రిపోర్ట్ ఆన్ అలీషా. ఓనర్ ఎవరంటే ఇద్దరు పేర్లు చెప్పారు. ఇతను ఇప్పుడు అది అడిగినప్పుడు మీడియా ఏం చేసిద్ది, ఎవరు అలీషా అని బయటికి తీస్తే అతని మీద పుంకాలుగా ఆయిల్ మాఫియా, అతను అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన కిడ్నాప్ కేసులు ఉన్నాయి, లేకపోతే ఇతను బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేయడం, ఈ పోర్టులో మొత్తం అతను ఆక్యుపై చేశాడు, పోర్టులోనే 2 ఎకరాలు లీజుకు తీసేసుకొని అతనికి అప్పచెప్పారు. ద్వారంపూడో లేకపోతే ఇంకోరు XYZ పర్మిషన్ లేకుండా, వాళ్ళ రికమెండేషన్ లేకుండా రావు కదా. మరి వచ్చేసినటువంటి దాంట్లో ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, నేను నా మీద కనుక ఎవరైనా అసత్యంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వేస్తా, నన్ను గురించి కానీ ఎవరైనా ఇది చేస్తే నేను వాళ్ళు ఊరుకోను. రేపు మీరు ఇదే అంశం మీద అలీషా రేపు పోర్టులో చేయమనండి. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ముంబై పోర్టులో కానీ కాకినాడ పోర్టులో కానీ ఏ పోర్టులో అయినా అతను వ్యాపారం చేయమనండి. పవన్ కళ్యాణ్ గారిని సవాల్ చేసిన తర్వాత ఆయన పోర్టులో ఇంక వ్యాపారం చేయగలుగుతాడా? మహారాష్ట్ర ప్రభుత్వం చేయనిచ్చిద్దా? ఇప్పుడు మహారాష్ట్రలో మరి పవన్ కళ్యాణ్ గారే కలిసి అంటే కొంచెం ఆలోచించడం ఉండాలి. ఎవడు పడితే వాడు రాసిమంటే ప్రశ్న ఒకటి రాసి టప్పుకుని పడేస్తే ఆయనకు సవాల్ చేసే పరిస్థితి రాకూడదు కదా, మీడియాకు సవాల్ చేసే పరిస్థితి రాకూడదు కదా. అక్కడ చూస్తే ఆ ఫోటో చూస్తే ఏమర్థం అవుతుంది, పోలీసులు వెనక మాల ముసుగు గట్టి నుంచో పెట్టారు, ఏమర్థం అవుతుంది?
అది కొంచెం ఆలోచన ఉండాలి. అజిత్ గారు ఏంటి ఇప్పుడు ఫైనల్గా 5 ఎఫ్ఐఆర్లు అన్నారేంటి? ఒకటే మనం చెప్తుంది, ఇంకా 4 ఎఫ్ఐఆర్లు ఏంటి? వంశీ గారు అంటే అలీషాకి సంబంధించా? అలీషాదేనా ఎఫ్ఐఆర్? అవునండి. అలీషాకి సంబంధించి ఇప్పటిదాకా ఆయిల్ మాఫియా వంశీ గారు. ఆ తర్వాత మొత్తం అంటే ఈ పోర్ట్లన్నింటినీ కూడా ఒకటి ఈ ఇల్లీగల్ వెజల్స్ అమ్మకం వంశీ గారు, ఇల్లీగల్ వెజల్స్ అమ్మకానికి సంబంధించి ఒకటి ఎఫ్ఐఆర్ అయిందండి. ఇల్లీగల్ వెజల్స్ సంబంధించిన ఎఫ్ఐఆర్ అసలు ఇక ఆయన ఎఫ్ఐఆర్లన్నీ దాటిపోయాడు వంశీ గారు. ఇప్పుడు అవ్వాలి లేదు. సిబిసిఐడి స్పెషల్గా ఈరోజు క్యాబినెట్ దాని తర్వాత కూడా డిస్కషన్ వచ్చేసిందట. వారికి సంబంధించి రిపోర్ట్ ఇవన్నీ సబ్మిట్ చేశారు. ఇప్పుడు మనం చెప్పిన మొత్తం పాయింట్లు ఇంటే చాలుగా, ఏమేం కావాలో మొత్తం తీసుకురావచ్చు కదా. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే ముంబై పోర్ట్ అనేది జనరల్ గా ఇంటర్నేషనల్ మాఫియాకి అడ్డా వంశీ గారు. మనం అందరం కూడా దావూద్ ఇబ్రహీం అన్న, లేదంటే చోటా రాజన్న, వీళ్ళందరూ కూడా చోటా షకీల్, లేదా ఇప్పుడు వచ్చిన గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ముంబై పోర్ట్లో ఉంటారు. ఎందుకంటే ముంబై పోర్ట్ వరల్డ్ వైడ్ ఇటు ఈవెన్ గల్ఫ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ట్రేడింగ్ అంతా కూడా ముంబై పోర్ట్ బేస్డ్గా జరుగుతుంది. అలాంటి ముంబై పోర్ట్లో అలీషా వెళ్ళగానే 2 ఎకరాల స్థలం ఇచ్చేశారంట వంశీ గారు వేర్ హౌస్ నిర్మాణానికి. దావూద్ తోటి ఏమైనా సంబంధాలు ఉన్నాయండి అజిత్ గారు అలీషాకి? అసలు దావూద్ ఉన్నాడో లేడో తెలియదు కానీ దావూద్ బదులుగా ఇతను ఎమర్జ్ అయినట్టున్నాడు వంశీ గారు ఆ ప్లేస్ లో. వామ్మో, అట్లయితే ఖచ్చితంగా కొంచెం పోలీసులు ఖచ్చితంగా ఈ క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మొత్తం ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సిందే. మొత్తం ప్రాపర్టీస్ అటాచ్ చేసి ఇట్లా చేయకపోతే రేపు భవిష్యత్తుకి ఏంటి భయం, భయపెట్టేసే పరిస్థితి కదా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉండొచ్చు, ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు, తప్పులేదు. కానీ హిస్టరీ అనేది ఒకటి ఉంది కదా, దానికి సంబంధించి ఏంటి అసలు అతనికి అర్హత ఏంది, అతను ఆ బిజినెస్లో ఎప్పటి నుంచి ఉన్నాడు, నిజంగా ఇవన్నీ చేశాడా, ఇవన్నీ ఏంటి అనేది కూడా ఉండాలి కదా. సరే అజిత్ గారు. సూర్య